సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు గారు ప్రస్తుతం టొబాకో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. 2005 ఐఏఎస్ బ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ క్యాడర్గా ఎంపికైన శ్రీధర్ బాబు గారు కేంద్ర రాష్ట్ర అనేక శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. అలానే అద్భుతమైన నిర్వహణ ప్రతిభా పాఠవాలున్న ఆయన ఏపీ సిఆర్డీఏ వైస్ చైర్మన్ గాను, గుంటూరు జిల్లా కలెక్టర్ గాను, సివిల్ సర్వీస్ డిపార్ట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గాను, కేంద్ర విద్యుత్ శాఖ జాయింట్ సెక్రటరీ గాను ఇంకా అనేక హోదాల్లో పనిచేసి ప్రజల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మరియు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అయిన శ్రీధర్ బాబు గారు నేటి యూత్కు ఐకాన్గా ఉన్నారు. మరి వెల్కమ్ సార్. ఈరోజు ఈ సమయం గుంటూరులో జరుగుతూ ఉన్నటువంటి మాస్టర్ మైండ్స్ ప్రెసిడెంట్ మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వేదికపైకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ, సూపర్ పర్సనాలిటీ, ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శనం వహించి ఒక రోల్ మోడల్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్ శ్రీధర్ బాబు సార్, ఆల్ ఇండియా 5th ర్యాంకర్ లాంగ్ బ్యాక్. ఒక్కటే విషయం చెప్తానండి, ఎవరైనా కలెక్టర్ వెళ్ళిపోతుంటే ఎవరు పట్టించుకోరు. ఎవరైనా కలెక్టర్ మన ఊరు నుంచి వెళ్తుంటే ఎవరు పట్టించుకోరు. చాలా వరకు వాళ్ళ స్టాఫ్ కూడా పట్టించుకోరు. వీరు అక్కడ కలెక్టర్గా పనిచేసి ట్రాన్స్ఫర్ అవుతుంటే అక్కడ ఉన్న జనమందరూ కలెక్టర్ ఆఫీస్ గురించి శ్రీధర్ బాబు సార్ ట్రాన్స్ఫర్ చేయొద్దు, మాకు కావాలని అడిగారండి. అదండి శ్రీధర్ బాబు సార్. అక్కడ వరదలు వచ్చి విపరీతమైన వర్షాలు వచ్చి అన్నీ కొట్టుకుపోయినప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాల నుంచి మేము వాసవి క్లబ్లో అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాను, డబ్బులు కలెక్ట్ చేసి సార్ ఇలా అమౌంట్ పంపిస్తాను, పంపకండి మీరు అమౌంట్ పంపకండి అని ఒక మనిషిని పంపిస్తే అక్కడ ఒక దాన్ని ఏమంటారండి స్నానాలు చేసేది మొత్తం మాతోనే కనిపించాడండి. అక్కడ వీ పేడ్ డైరెక్ట్లీ. అంటే ఎంతమంది ఉన్నారండి, ఒక చక్కని ఆఫీసర్. ఇంకొక విషయం చెప్తానండి, నేను ఎప్పుడో గుర్తులేదు, 14-15 మార్నింగ్ నైట్ చాలా లేట్ వచ్చాను ఇంటికి. కొద్దిగా లేట్ లేసాను. 7 o'clock. నా లైఫ్లో 7 o'clock అని లేవడం అనేది చాలా అన్యాయం. 5-6 సార్లు కంటే ఎక్కువ ఉండదు అంతే. ఏదైనా పేషెంట్గా ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు సార్ ఫోన్ చేశారు, గుర్తుపట్టారు. నేను గుర్తుపట్టలే, నేను ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ బాబు సార్ అన్నారు. చెప్పండి సార్ అన్నాను. సో ఆ రోజు పరిచయమేనండి. ఎవరుంటారండి తనకు ఫోన్ చేయాలి, తనతో మాట్లాడుకుంటారు. ఈరోజు ఇక్కడికి వచ్చారు చూడండి, సార్కు మేము జస్ట్ SMS పెట్టామండి అంతే. సార్ యూ టు బి హియర్ అంతే. అంత ఈగో లేకుండా ఎంత ఎత్తుకు ఎదిగినా అంత ఒదిగి ఉండే శ్రీధర్ బాబు సార్ ఇక్కడ గుంటూరులో ఉన్నారండి. సార్ ఓవర్ యూ ఫర్ నెక్స్ట్ 40 minutes. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ గుంటూరు. గుంటూరు అంటే మిర్చి ఘాట. గుంటూరు ఈజ్ ఫేమస్ ఫర్ మెనీ థింగ్స్. అందులో యూత్కి ఇందాక నేను గుంటూరు నుంచి ఫలానా వ్యక్తి అనేసి పరిచయం చేస్తున్నప్పుడు మీరు వెనకాల నుంచి ఈలలు గోలలు చేస్తున్నప్పుడు ఓకే, గుంటూరు అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫేమస్ ఫర్ ఓన్లీ చిల్లీస్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫేమస్ ఫర్ టొబాకో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫేమస్ ఫర్ మెనీ టర్మరిక్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ యూత్ఫుల్ యూత్. ఇదిగో ఇదే ఈ ఉరిమే ఉత్సాహం, ఇదే కావాలి యూత్కి. బికాజ్ ఐ యామ్ ఇన్ మై thoughts, not actually facing the reality. జీవితం మనకి ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఆ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామా కింద అగాధంలోకి పడిపోతాము మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. పక్కన చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు పొగిడారని పొంగిపోవద్దు, వాళ్ళేదో మిమ్మల్ని అంచనా వేస్తున్నారని కృంగి కూడా పోవద్దు. మీకంటూ మీ ఒరిజినాలిటీ ఉండవలసిందే. అది నాకు లేకపోవడం వలన ఏం నష్టం జరిగిందో చెప్తాను చూడండి. ఒక 2 గంటల పేపర్లో 1:42 నేను వేస్ట్ చేశాను. 200 క్వశ్చన్స్ని మిగతా టైంలో నేను ఆన్సర్ చేయగలనా? దట్ టు వెన్ ఐఎమ్ కంపీటింగ్ విత్ 10 lakh పీపుల్? ఇంపాసిబుల్. దట్ మీన్స్ ఆ సంవత్సరం ప్రిలిమ్స్ వాళ్ళు ఫెయిల్ చేయకుండానే నేను ఫెయిల్ అయిపోయాను. నేనేమన్నాను, అందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతూ MS చదువుతూ ఉద్యోగాలు చేసుకోవాలి అని అంటే నేను మాత్రం సివిల్ సర్వెంట్ అవుతాను అని ప్రగల్భాలు పలికాను మా పేరెంట్స్కి. నౌ
నేను ఈ ప్రిలిమ్స్ 2005 సంవత్సరం ప్రిలిమ్స్ రాయలేదు అంటే 2005లో నేను సివిల్ సర్వెంట్ అయ్యే అవకాశమే లేదు. నేను ప్రిలిమ్స్ కోసం ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి, మళ్ళీ వచ్చే మే వరకు వెయిట్ చేయాలి. ఆ ఫైనల్ రిజల్ట్ వచ్చే మేలో వస్తుంది. 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 లాంగ్ ఇయర్స్. ఈ 2 ఏళ్ల వైఫల్యం నాకు జీవితంలో నేర్పాల్సిన పాఠాలన్నీ నేర్పింది మై డియర్ ఫ్రెండ్స్. నేను అంతకుముందు ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను అనే ఒక ట్యాగ్ ఉండేది, ఒక గర్వం ఉండేది. దెన్ ఇట్ హ్యాడ్ మేడ్ మీ కమ్ డౌన్. ఐఏఎస్ పరీక్ష రాస్తున్నాను కదా, గ్రూప్ 1 అప్లికేషన్ పెట్టమంటే చిపో ఇది నా స్థాయి కాదు, నేను ఇట్లా దీనిలో రాయను అని అనుకునేవాడిని. ఇప్పుడు గ్రూప్ 1 కాదు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్ క్లర్క్, బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్, కనపడిన ప్రతి పరీక్షని రాస్తున్నాను. నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి రాసిన ప్రతి పరీక్షలో నెగ్గాను, అది వేరే విషయం. కానీ జీవితం నాకు నేర్పిన పాఠం చెప్పనా, ఫస్ట్ నాకు ఐఏఎస్ రాలా. అన్నిటికంటే ఉద్యోగం ఫస్ట్ వచ్చిన ఉద్యోగం ఒక బ్యాంక్ క్లర్క్. సేమ్ శ్రీధర్ బాబు గనక బ్యాంక్ క్లర్క్తో ఆగిపోయి ఉంటే ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చి ఉండేవాడు కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళని సమానంగా, ప్రతి ఒక్క ఉద్యోగము ఇంపార్టెంటే, ప్రతి ఒక్కళ్ళు సమానమే, ప్రతి ఒక్కళ్ళలో ప్రతిభా బాటవాలు సమానంగా ఉంటాయి అని నేర్చుకున్న నేర్పు నాకు నా ఓటమి నేర్పింది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దానికి సివిల్ సర్వీసెస్కి దాదాపు సమానమైన, ఆల్మోస్ట్ ఎవ్రీ జాబ్ హ్యాస్ ఈక్వల్, జీకేని టెస్ట్ చేస్తారు కదా, ఆల్మోస్ట్ సమానమైన సిలబస్సే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని నాకు అప్పుడు అనుభవపూర్వకంగా తెలిసింది. సరే, అండ్ ఇలా బ్యాంక్ క్లర్క్ని అయ్యాను, ఆ తర్వాత బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ని అయ్యాను, ఆ తర్వాత గ్రూప్ 2 ఆఫీసర్ని అయ్యాను, ఆ తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ని అయ్యాను, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చేసిన దీంట్లో ఐ హ్యావ్ గాట్ ఆఫీసర్ గ్రేడ్ బి. గ్రూప్ 1 ఆఫీసర్ని కూడా అయ్యాను. అండ్ నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ హనుమంతునిపాడు అనే మండలం ఒకటి ఉంటుంది, ఆ మండలంలో 2 రోజులు పనిచేశాను యాజ్ అన్ ఎంపీడీఓ ఆల్సో. సో నాకు నన్ను ప్రూవ్ చేసుకోవాలి అని ఉంది. ఎక్కడ చిన్న ఉద్యోగాలు చేయకూడదని కాదు, కానీ ఎయిమ్ మాత్రం టాప్కి వెళ్ళాలి. చిన్న వాళ్ళని లేకపోతే చిన్న ఉద్యోగాలు అని అనుకున్న వాళ్ళని మాత్రం చిన్న చూపు చూడకూడదు. దిస్ ఈజ్ ఎ లైఫ్ లెసన్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ వెరీ వెరీ హార్ష్లీ. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇది నేర్చుకోండి. సో నేను ఎగ్జామినేషన్ రాసేసాను 2వసారి. అంటే ఆ టైం ప్రిలిమ్స్ అవ్వలేదు, 2005 ప్రిలిమ్స్ అవ్వలేదు, 2006 ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చింది మే 15, 2007. మే 15, 2007 రోజున, ఆ రోజున ఈసారి టెన్షన్ ఏం లేదు, నన్ను గురించి ఎవరు వాకప్ చేస్తారు ఇలాంటివన్నీ మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఆలోచించలేదు. మే 15, 2007 సంవత్సరం నాకు బాగా ఇష్టమైన రోజు. ఎందుకంటే ఆ రోజు మా నాన్నగారి కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని చూశాను. హీ వాజ్ వెరీ హ్యాపీ. అప్పటి వరకు నన్ను అడగడమే కాదు, ఏంటి మా చుట్టుపక్కల వాళ్ళు అబ్బాయి ఏం చేస్తున్నాడని మా నాన్నగారిని కూడా అడిగేవాళ్ళు కదా. సో హీ హ్యాస్ సంథింగ్ టు ఆన్సర్ దట్ ఐ హ్యావ్ గాట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. అయితే మే 15, 2007 సంవత్సరంలో నాకు వచ్చింది ఐపీఎస్ మాత్రమే. ఐ హ్యావ్ గాట్ ఇన్ టు జస్ట్
ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇంకొక 8 మార్కులు వచ్చి ఉంటుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ టు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మా నాన్నగారికి ఎందుకో ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే ఎందుకో మంచి అభిప్రాయం లేదు. ఇట్ ఈస్ హిస్ కండిషన్. ఎందుకో పోలీసులు అంటే మంచి అభిప్రాయం లేదు, అదంతే. మనకి వై అనేది ఇప్పుడు మనకు అప్రస్తుతం, టైం కూడా అయిపోతుంది కాబట్టి ఐ విల్ కంటిన్యూ ద స్టోరీ. సో నాకు ఐపీఎస్ వచ్చింది, హీ ఈజ్ సాటిస్ఫైడ్. నా పేరు టీవీల్లో చెప్తా ఉన్నారు, నెక్స్ట్ డే పేపర్లో నా పేరు వచ్చింది, మా ఊరికి వెళ్ళాము, అందరూ సంబరాలు చేశారు. ఇదిగో ఎవరైతే అంతకుముందు నన్ను కాకుల్లాగా గద్దల్లాగా పొడిచారో వాళ్ళందరూ నన్ను భుజాలను ఎక్కించుకుని ఊరికి తీసుకెళ్ళి ఊరేగింపుగా కూర్చోబెట్టారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మా ఫాదర్ అట్ మోస్ట్ హ్యాపీయెస్ట్. సో ఐ థాట్ ఐ విల్ బి సెటిలింగ్ ఇన్ ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చిన వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం మెడికల్ చేయాలి. ఇందాక తులసి రామచంద్ర ప్రభు గారు ఎలా అయితే మెడికల్ గురించి చెప్తా ఉన్నారో, ఫస్ట్ టైం మెడికల్ ఇంటర్వ్యూ అయిపోగానే అయిపోయింది. సెకండ్ టైం పోలీస్ సర్వీస్కి మెడికల్ చేయాలి. మెడికల్ చేయాలి అని చెప్పి 2 రోజులు మే 29, మే 30 దే హ్యావ్ థరో మెడికల్ చెకప్ ఇండియన్ పోలీస్ సర్వీస్కి వెళ్ళాలంటే. సో థరో మెడికల్ చెకప్కి నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. అంతా మెడికల్ టెస్టులు కూడా ఓకే అయిపోయింది. ఐ హ్యావ్ గాట్ ఇన్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్. నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. తిరిగి సంతోషంగా ఇంటికి వస్తున్నాను. మే 30 అర్ధరాత్రి ఐ హర్డ్ టు హియర్ ఎ వెరీ సాడ్ న్యూస్ అబౌట్ మై ఫాదర్, దట్ హీ ఈజ్ నో మోర్. మా నాన్నగారికి ఆల్ ఆఫ్ ఎ సడన్ హార్ట్ అటాక్ వచ్చి వీ లాస్ట్ హిమ్. మా ఫాదర్ was expecting that I should be getting into an Indian administrative service. కలెక్టర్గా సెల్యూట్ కొట్టించుకోవాలి, నీ కారుకు ఒక రెడ్ లైట్ ఉండాలి, నీ ఫైల్స్ కూడా నువ్వు పట్టుకోకూడదు, నీకు ఒక బిళ్ళ బంట్రోత్ ఉండాలి అని చెప్పేవాళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ వాజ్ హిస్ డ్రీమ్. అండ్ నాకు ఎప్పుడైతే ఐపీఎస్ వచ్చింది అని చెప్పారో నేను సంతోషంగా ఉన్నాను, ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. మా నాన్నగారికి మాత్రం కొంచెం కింత బాధ. ఒక్క 8 మార్కులు, 2300 మార్కుల్లో 8 మార్కులు ఎక్స్ట్రా రాలేకపోయాయా, ఎంత బాగుండేది వచ్చుంటే అనేది తన మనసులో ఎక్కడో ఒక మూలన అసంతృప్తి. నేను మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఐ ప్రామిస్డ్ ఆన్ హిస్ ఫ్యూనరల్ పైర్, ఆయన చితి మీద ప్రామిస్ చేశాను, ఈసారి మళ్ళీ పరీక్ష రాస్తాను. ఎంత కష్టమైనా సరే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ శ్రీధర్ బాబు పక్కన ఐఏఎస్ సాధించి తీరతాను అని ప్రామిస్ చేశాను. చేయడం అయితే చాలా ఈజీగా చేశాను. నాకు ఇప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చింది, వాళ్ళు నాకు ఉత్తరం రాస్తున్నారు, నువ్వు ట్రైనింగ్కి సెప్టెంబర్లోకి వచ్చి జాయిన్ అవ్వాలి, ఆగస్ట్ 15 యూ హ్యావ్ టు జాయిన్ ద ట్రైనింగ్ అని. I said, I have promised to my father that I will become an IAS officer. నేను అప్పటిదాకా మార్కులు చూసుకొని ఏమనుకోవాలి అని అంటే, ఇందాక నేను చెప్పినట్టు మెయిన్స్లో 9 పేపర్లు ఉంటాయి, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మెయిన్స్ మార్కులకి ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఫైనల్గా ర్యాంకులు వేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు జనరల్గా సర్వీస్ని డిసైడ్ చేస్తాయి. మెయిన్స్ అందరికీ దాదాపు సమానంగా మార్కులు వస్తాయి. నేను నా మార్కులు చూసుకున్నప్పుడు, అంటే ఐపీఎస్లో వచ్చిన మార్కులు చూసుకున్నప్పుడు, మొదటిసారి అసలు ఏ సర్వీసు రాలేదని చెప్పాను చూసారా, అప్పుడు మార్కులు చూసుకున్నప్పుడు ఒక క్లియర్గా ఒక విషయం అర్థమైంది. ఏంటి అని అంటే, ఇంటర్వ్యూ 300 మార్కులకి, ఇంటర్వ్యూ 300 మార్కులకి గాను నాకు మొదటిసారి 99, రెండవసారి 114. ఇంటర్వ్యూలో ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే మంచి సర్వీసులు వచ్చిన వాళ్ళకి
300 మార్కులకు గాను 240, 250, 270 మార్కులు ఉంటాయి. కానీ నాకు చూస్తే 99, 114. నేను మామూలుగా ఏమని అనుకుంటూ ఉండాలి, ఈసారి మెయిన్స్ మార్కులు అందరికంటే బాగానే వస్తున్నాయి, ఇంటర్వ్యూ మార్కులు తక్కువ వస్తున్నాయి కదా అని అనుకుంటా. కాబట్టి నేను ఇంటర్వ్యూలో మంచి మార్కులు తెచ్చుకోవాలి అని కదా అనుకోవాలి. నేనేమనుకున్నానంటే వెళ్ళిన 2 సార్లు ఇంటర్వ్యూకి ఢిల్లీలో యూపీఎస్సి బోర్డులకి అతను చూడంగానే సుబీర్ దత్తా బాబు నువ్వు వచ్చావా అన్నట్టు మొహం పెట్టేవాడు 2 సార్లు. మొదటిసారి ఉన్న ఇంప్రెషన్ ఆయనకు రెండోసారి ఉంటుంది, మూడోసారి కూడా ఉంటే బహుశా నేను ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడగలుగుతున్నానేమో, అప్పుడు నన్ను మాట్లాడితే పొట్టగొస్తే అక్షరం ముక్క వచ్చేది కాదేమో, నాకు తెలీదు. ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వీ మే చేంజ్. కానీ నేనేమనుకుని ఉండాలి, ఇంటర్వ్యూలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అని అనుకోవాలి. కానీ నేనేమనుకున్నానంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి మెయిన్స్ మార్కులు ఇంటర్వ్యూ మార్కులు 2 కలిపి కదా ర్యాంక్ ఇచ్చేది. ఐపీఎస్లో ఉండిపోతే, ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటేనో లేకపోతే తర్వాత పోస్టింగ్కి వెళ్తేనో నాకు ఖచ్చితంగా మళ్ళీ సివిల్ సర్వీసెస్ రాసే అవకాశం ఉండదు. దట్ ఈస్ వై జీవితంలో ఈ 3 నెలలు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ 3 నెలలు నాకంటూ ఒక టార్గెట్ ఉండాలి. ఏంటి, నేను ఎప్పటి వరకు ఏమనుకున్నాను, నాకు అందరికంటే టాప్ మోస్ట్ మార్క్స్ రావాలి మెయిన్స్లో. ఎందుకు, ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా సరే ఐ షుడ్ గెట్ ఇన్ టు ద ఐఏఎస్. కాబట్టి అప్పటి వరకు టాప్ మోస్ట్ మార్క్స్ ఎవరివి అని చూశాను. టాప్ మోస్ట్ మార్క్స్ 2007 సంవత్సరంలో నేను ఐపీఎస్ వచ్చినప్పుడు ఐఏఎస్ వచ్చిన రేవు ముత్యాల రాజు గారిది 1201 మార్కు. టాప్ మోస్ట్ మార్క్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. 1201 మార్కు తోటి టాప్ మోస్ట్ మార్క్. నా జీవితంలో ధ్యేయం ఏంటంటే ఎంత కష్టపడినా సరే I should get at least 1 mark more than 1201. I have promised my father, ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఇక నాన్నగారు కూడా లేరు. I have promised him. నేను ఆ ప్రామిస్ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. There is no U-turn. అయితే ఫెయిల్ అయిపోతాను, లేకపోతే మా నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతాను, లేకపోతే I would be no. ఇట్లాంటి మీటింగ్స్ కూడా వచ్చి ఉండేవాడిని కాదు. 1201 మార్క్. నాకు ఒక చిన్న రూమ్ ఉండేది. ఆ రూము ఎప్పుడూ తలుపులు వేసేసి ఉండేవి. హోటల్ నుంచి భోజనం ఉండేది హైదరాబాద్లో. హోటల్ నుంచి భోజనం తలుపు గోల్డానికి బయట పెట్టేసి వెళ్తుండేవాడు. టిఫిన్ టైంలో టిఫిన్, బ్రేక్ఫాస్ట్, మన లంచ్ టైంలో లంచ్, డిన్నర్ టైంలో డిన్నర్. నాకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేవాడిని. పగలనేది తెలియదు, రాత్రి అనేది తెలియదు. నా తలుపు మూసేసిన తర్వాత కొన్ని ఫొటోస్ మోటివేషన్ కోసం పెట్టుకున్నాను. టాప్ మోస్ట్ మార్క్స్ ఇన్ మెయిన్స్ 1201. దాంతోపాటు ఐఏఎస్ ఆఫీసర్స్ సూట్ వేసుకొని పార్లమెంట్లోకి వెళ్తున్న ఫొటోస్, టాప్ మోస్ట్ మార్క్స్, టాప్ మోస్ట్ ర్యాంకర్స్, టాప్ 5 ర్యాంకర్స్ ఫొటోస్ పెట్టుకొని తలుపులు మూసేసి ఉండేవి. ఎప్పుడైనా మోటివేషన్ లేకపోతే ఆ మార్కుల వైపు నా ప్రామిస్ని గుర్తు తెచ్చేలాగా ఉండేది. దట్ ఐ విల్ బికమ్ ఎ సివిల్ సర్వెంట్. ఐ హ్యావ్ ప్రామిస్డ్ మై ఫాదర్. సి మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, 3 నెలలు పగలు తెలియదు, రాత్రి తెలియదు. ఎప్పుడు సూర్యోదయమైందో తెలియదు, ఎప్పుడు రాత్రి అయిందో తెలియదు. నా పని మాత్రం అందరికంటే ఎక్కువ మార్కులు మెయిన్స్లో తెచ్చుకోవాలి. 9 పేపర్లలో రాసిన ప్రతి పేపర్లో టాప్ మోస్ట్ మార్క్ వస్తే ఆబ్వియస్లీ ఐ విల్ గెట్ ద టాప్ మోస్ట్ మార్క్స్ ఇన్ మెయిన్స్. దట్ ఈస్ ద ఛాలెంజ్. సో రాశాను. గడ్డాలు పెరిగిపోతూ ఉండేవి. స్నానం ఎప్పుడు చిరాకు అనిపిస్తే అప్పుడు చేసేవాడిని, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేవాడిని. ఎగ్జామినేషన్కి హైదరాబాద్ సెంటర్లో నిజాం కాలేజీలో ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎలా అయితే మన సినిమాల్లో చూపిస్తూ ఉంటారో అలా ఎక్విప్ అయ్యి మంచి మోటివేషన్తో వెళ్ళి రాశాను. రాసిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు 2007
I have joined the Sardar Vallabhai Patel National Police Academy and have taken training there. ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. అనుకుంటుండగానే ఏప్రిల్లో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ కూడా చేసి వచ్చాను. మీకు ఒక విషయం చెప్పాలి. మే 18వ తారీఖు మా నాన్నగారి మొదటి సంవత్సరీకం. మే 18వ తారీఖు సంవత్సరీకం అని చెప్పి నేను మే 15వ తారీఖు నుంచి సెలవు తీసుకున్నాను నేషనల్ పోలీస్ అకాడమీలో. మే 16 రిజల్ట్స్ వచ్చాయి. మే 16 సాయంత్రం రిజల్ట్స్ వచ్చాయి. మే 18 మా నాన్నగారి సంవత్సరీకం కోసం నేను గుంటూరు రావాలి. మే 16 రిజల్ట్ వచ్చిన తర్వాత వద్దాము అని చూస్తున్నాను. మే 16 రిజల్ట్స్ వస్తున్నప్పుడు I have seen in the TV9 scrolling that సివిల్ సర్వీసెస్లో తెలుగు వారికి ర్యాంకుల పంట. అద్దంకి శ్రీధర్ బాబుకి జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్. See my dear friends, మే 18వ తారీఖు మా నాన్నగారికి నేను ప్రామిస్ చేశాను. మే 16వ తారీఖు సాయంత్రం రిజల్ట్స్ వచ్చాయి. మే 16వ తారీఖు నేను మా మదర్ హైదరాబాద్ నుంచి గుంటూరుకి బస్సులో వస్తున్నాము. హైదరాబాద్ టు గుంటూరు రాత్రిపూట ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సులో వస్తుంటే అర్ధరాత్రి 2:30-3 ఎక్కడో కోదాడలో బస్ ఆగింది. జస్ట్ పేపర్స్ అప్పుడే వచ్చాయి. న్యూస్ పేపర్స్లో ఆల్ న్యూస్ పేపర్స్ అప్పట్లో చాలా, ఇప్పుడైతే సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇట్లాంటివి ఉండే. అప్పుడైతే ఇంకా ఒక 5-6 పేపర్స్ ఎక్కువ ఉండేవి. ఉదయం అనేసి, ఆంధ్రప్రభ అనేసి ఇట్లాంటివి. ఇప్పుడు కూడా సర్క్యులేషన్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ, అండ్ ఇంగ్లీష్ పేపర్స్ ప్రతి పేపర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో విత్ ద ర్యాంక్ దట్ ఐ హ్యావ్ గాట్. మీరు ఒకసారి ఆలోచించండి. 18వ తారీఖు మా నాన్నగారి సంవత్సరీకం కోసం రావలసిన గెస్ట్స్ అందరూ 17వ తారీఖు నేను ఇంటికి వెళ్ళేసరికి అందరూ వచ్చున్నారు. అప్పటికే TV9లో చెప్పుంది కదా. సో ఇంట్లో నేను వెళ్ళడానికి, ఏటి అగ్రహారం ఇంట్లో నేను వెళ్ళడానికి స్పేస్ లేదు. అంత ఎక్కువ మంది నన్ను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు. Why I am saying this is, నేను ఒక సక్సెస్ఫుల్ IAS ఆఫీసర్ని అయినా కాకపోయినా ఒక్క విషయం మాత్రం నాకు ఎప్పుడూ సంతృప్తినిస్తుంది. ఎందుకు అని అంటే, I have fulfilled the promise that I have given to my father. సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నా మెయిన్స్ మార్కుల్ని చూసుకున్నాను. ఈసారి కూడా ఇంటర్వ్యూలో అందరికీ ఐఏఎస్లో చెప్పాను కదా, 240 పైమాటే ఉంటుంది. అసలు 270 పైమాటే ఉంటుంది. నాకు 135. బట్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ మార్క్స్ నాకు టాప్ మోస్ట్ మార్క్ రావాలని అనుకున్నాను కదా. ఎంత వచ్చిందో చెప్పనా అండి? హ్యావ్ ఐ సర్పాస్డ్ ద టార్గెట్ ఆఫ్ 1201? ఎస్, 1201 టార్గెట్ని సర్పాస్ అయ్యాను. ఇట్ ఈస్ నాట్ 1202, ఇట్ ఈస్ నాట్ 1205, ఇట్ ఈస్ నాట్ 1210, ఇట్ ఈస్ నాట్ 1220, but 1226, which is a record even till today. మనిషి ఏది అనుకున్నా అది సాధించగలడు.
మీరు ఎంత బలంగా కోరుకుంటారో మీ రిజల్ట్ అంత బాగా ఉంటుంది. సో ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆ తర్వాత ఇంట్రడక్షన్ చేసేటప్పుడు శ్రీధర్ అనే పేరు ఇద్దరు ముగ్గురు ఉండడం మూలాన కన్ఫ్యూజ్ అయి ఉంటారు. I have been allotted to the state of Uttarakhand. I have served there for 10 years. 3 జిల్లాల కలెక్టర్గా పనిచేశాను. 2017 చివరి నుండి నా అదృష్టమో లేకపోతే మా నాన్నగారి దీవెనో తెలియదు, నేను ఐఎమ్ సర్వింగ్ ఇన్ గుంటూరు. ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగం చేయడం అనేది ఎన్ని వేల మందిలో, ఎన్ని లక్షల మందిలో, ఎన్ని కోట్ల మందిలో అదృష్టం దొరుకుతుందో నాకైతే తెలీదు. నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఏటి అగ్రహారం నుంచి నగరం పాలెంకి. అప్పుడు ఎప్పుడూ చూడలేదు టొబాకో బోర్డు అనేది ఒకటి ఉంటుందని, ఆ బోర్డు వైపు కూడా చూడలేదు. నౌ అక్కడ కరెక్ట్గా 1/2 కిలోమీటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళేది. 1/2 కిలోమీటరు మా ఇల్లు, ఇటువైపు 1/2 కిలోమీటరు నా స్కూలు. See, God has his own plans. Maybe the blessings of my father. And ఈ రోజున ఎవరికి మరి డెప్యుటేషన్, సెంట్రల్ డెప్యుటేషన్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ద పీరియడ్ వన్ గెట్స్ ఇస్ 5 years. నాకు అదేంటో ఐ హ్యావ్ గాట్ 7 years plus. ఐ డోంట్ నో. ఇదే వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై సివిల్ సర్వీసెస్ క్లాసెస్ 2003లో ఇదే ఫస్ట్ రోలో ఇందాక కూర్చున్న సీట్లోనే సేమ్ అదే సీట్లో కూర్చున్నాను. సో దట్ రిమెంబర్స్ మీ దట్ టుమారో సమ్ ఆఫ్ యూ విల్ బీ హియర్. ఐ విష్. సో క్విక్లీ లాస్ట్ వర్డ్స్ 5 4 3 2 1 ఫార్ములా చెప్తాను. నేను అవలంబించింది బహుశా అందరం నేర్చుకోదగినది ఈ 5 4 3 2 1 ఫార్ములా. 5 అంటే పొద్దున్నే మినిమం 5 గంటల కల్లా నిద్ర లేచి మనం రెడీగా ఉండాలి. నో ప్రాబ్లం. పొద్దున్నే 5 కల్లా లెగిస్తే లాభం ఏంటి అనంటే, మిగతా వాళ్ళందరూ ముసుగు దాన్ని నిద్రపోతుంటే యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్ట్రా 1 hour or 2 hours వేర్ దెర్ ఇస్ నో కాంపిటీషన్. నేనెప్పుడు మా నాన్నగారు నన్ను పొద్దున్నే 4 లేపేవాళ్ళు, ఈ కలెక్టర్ బంగ్లా వైపు చూపించేవాళ్ళు, మనకి ఇట్లాంటి బంగ్లా ఉండాలి, ఇట్లాంటి కారు ఉండాలి అని చెప్పేవాళ్ళు. బహుశా వారి దీవెనేనేమో మళ్ళీ అట్లాంటి అంతకంటే ఎక్కువ పెద్ద బంగ్లా, టొబాకో బోర్డ్ చైర్మన్ అండ్ ఈడీ బంగ్లాలో 2 బంగ్లాల్లో నేను ఉంటున్నాను ఇప్పుడు నవభారత్ నగర్లో. సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ నోస్. పొద్దున్నే 5 లెగిస్తే యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్ట్రా టైమ్. అండ్ ఆ ఎక్స్ట్రా టైం మూలాన వీ కెన్ రన్ దట్ ఎక్స్ట్రా మైల్. ఆ ఎక్స్ట్రా మైల్లో దెర్ ఇస్ నో కాంపిటీషన్. సో 5 అయిపోయింది. 4 నేను ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, ఎవరైతే జీవితంలో ఏదో సాధించాలి అని అనుకున్న యువత మొత్తం, ఇక్కడ ఉన్న మీరందరూ, మనము అన్నీ చేస్తాం కానీ మనం చేయవలసిన పని గురించి డెడికేషన్తో బహుశా పనులు చేయకపోవచ్చు. ఐఎమ్ సేయింగ్ దట్ టేక్ ఓన్లీ 4 hours ఆఫ్ యువర్ టైం ఫర్ కంప్లీట్ డెడికేషన్. మీ ఆ టైంలో డెడికేషన్గా ఉండడం అనంటే మీరు సెల్ ఫోన్స్ పక్కన పెట్టేయాలి, టీవీలను పక్కన పెట్టేయాలి, ఫేస్బుక్లను పక్కన పెట్టేయాలి, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే విషయాలన్నీ పక్కన పెట్టేసి రోజుకి కేవలం 4 సిన్సియర్ అవర్స్ యూ షుడ్ డెడికేట్. ఇది మినిమం. దీనికంటే ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత తొందరగా రిజల్ట్స్ మీకు వస్తాయి. నేను అడిగింది ఎంత అండి, రోజులో 24 గంటలు ఉంటాయి, దానిలో సగం టైం అడగల
పావు టైం అడగల, 1/3 టైం అడగల, 1/5 టైం అడగల. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ 1/6 టైం, 1/6 వంతు, 4 hours ఆఫ్ సిన్సియర్ స్టడీ వేర్ యూ డోంట్ హ్యావ్ డిస్ట్రాక్షన్స్. ఇట్లా చదివితే గనక మీరు ఏది అనుకుంటే అది సాధిస్తారు. నేను కమింగ్ టు 3 minutes ఆఫ్ మెడిటేషన్. మీరు ఎప్పుడైతే వెనెవర్ యూ ఫీల్ యు ఆర్ ఫ్రెష్, స్నానం చేస్తే మీకు ఫ్రెష్గా అనిపిస్తే స్నానం చేస్తేనో, లేకపోతే చక్కగా నీట్గా బట్టలు వేసుకున్న తర్వాత మీరు ఫ్రెష్గా ఉంటారు అని అనుకుంటేనే, వెనెవర్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఫ్రెష్, ప్లీజ్ డు నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద థింగ్స్ దట్ యు హ్యావ్ టు డూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. దానికోసం ముందు యు హ్యావ్ టు ఫోకస్. 3 minutes ఆఫ్ మెడిటేషన్ అట్లీస్ట్ చేయాలి. 3 minutes ఆఫ్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ద అదర్ థాట్స్, ఎరే ఈరోజు ఫేస్బుక్లో వీడికి లైక్ కొట్టాలి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ పోస్ట్ చేయాలి అనే థాట్స్ని పక్కన పెట్టేసి మనం ఎంత ఎత్తుకి ఎదగాలి అనే థాట్స్ గురించి ఆలోచించండి. హౌ యు ఆర్ బెటర్ టుడే దాన్ ఎస్టర్డే, హౌ యు ఆర్ గోయింగ్ టు బి బెటర్ టుమారో దాన్ టుడే, దీని గురించి ఆలోచించండి. ఆర్ ఎల్స్ మెడిటేషన్ అంటే నో థింకింగ్ స్టేట్. లెట్ దట్ బి ఆల్ అకౌంట్ అంతా, ఈ సీఏలకు తెలుసు, అకౌంట్స్ అంతా జీరో చేసేసుకోండి. లెట్ యువర్ థాట్స్ బి కమింగ్ టు ఎ స్టాండ్ స్టిల్ సో దట్ యూ కెన్ ఫోకస్ మోర్. సో నేను ఇప్పుడు పొద్దున్నే 5 గంటలకల్లా లెగవాలని చెప్పాను, 4 hours ఆఫ్ సిన్సియర్ స్టడీ అని చెప్పాను, 3 minutes ఆఫ్ మెడిటేషన్ అని చెప్పాను. సెకండ్ థింగ్, 2 విషయాలు జీవితంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వద్దు. మై డియర్ ఫ్రెండ్స్, డూ నాట్ కాంప్రమైజ్ ఆన్ 2 things ఇన్ యువర్ లైఫ్, దట్ ఈస్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ యువర్ ఇంటిగ్రిటీ. మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి, మీ ఇంటిగ్రిటీకి క్వశ్చన్ మార్క్ వచ్చే ఏ పని చెయ్యకండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీ తల్లిదండ్రుల సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నామని గౌరవంగా తల ఎత్తుకొని ఉండాలి. దే షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ దట్ దే హ్యావ్ గివెన్ బర్త్ టు యూ. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఈ టీనేజ్లో ఉన్నాం కదా, యూత్లో ఉన్నాం కదా, ఏమైనా చేస్తే చెల్లుతుంది అని అనుకునే భావజాలంతో ఉన్న మనం ఒక్కొక్కసారి తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచిస్తే మనం చేసే పని రైటా తప్పా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఈ టాపిక్ గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడగలను, కానీ ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే పని ఇది మనం చేస్తున్నాము అని మన తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు గర్వంతో తల ఎత్తుకుంటారా, లేకపోతే సిగ్గుతో తలదించుకుంటారా? మీ జీవితంలో కూడా జీవితాంతం, ఇది మా నాన్నగారు నాకు చెప్పిన విషయం, మీరు కూడా, I am telling this to all the youth whom ever I meet. ఏ ఇంపాక్ట్ స్పీచ్లో చూసినా, ఎప్పుడు చూసినా ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నెవర్ కాంప్రమైజ్ ఆన్ 2 things ఇన్ యువర్ లైఫ్, యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఇంటిగ్రిటీ. వాటికి తిలోదకాలు ఇవ్వకుండా ఉన్నప్పుడు మీరు ఒక మంచి భారతీయ పౌరుడు, మీరు ఒక మంచి యుగ నిర్మాత, మీరు ఒక మంచి స్టూడెంట్, మీరు ఒక మంచి ఇండివిజువల్, ఏదైనా చెప్పండి. అండ్ ఫస్ట్ థింగ్, ఒక్క విషయం, 1 thing, ఒక్క అలవాటు నా కోసం చేసుకోండి. ఒక్క అలవాటు నా కోసం చేసుకోండి అని చెప్తున్నది ఏంటంటే, డైరీ రాయండి. ఐ వాంట్ యూత్ టు రైట్ డైరీ. నేను అనుకున్నాను, నేను డైరీలో రాసి పెట్టుకున్నాను ఏమని అని అంటే, నా ఫోటో పేరుతో సహా ఫ్రంట్ పేజీలో పడాలి అని ఎప్పుడో రాసి పెట్టుకున్నాను, ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు. ఇట్ హ్యాస్ కమ్ ట్రూ. నేను చెబుతుంటే ఒక 100 మంది 1000 మంది వింటూ ఉండాలి అని రాసి పెట్టుకున్నాను. ఇట్ హ్యాస్ కమ్ ట్రూ. నేను గుంటూరులో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేయాలి అని అనుకున్నాను. ఇట్ హ్యాస్ కమ్ ట్రూ. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, రాసి పెట్టుకోవడం అంటే జస్ట్ రాసి పెట్టుకోవడం కాదు. ఈరోజు నేను రాసి పెట్టుకున్న గోల్ గురించి ఈరోజు నేను ఎంత కృషి చేశాను అది కూడా రికార్డ్ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ యాక్చువల్లీ సీ హౌ యు ఆర్ ప్రోగ్రెసింగ్. మీరు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు అనేది మీ సొంతంగా మీకే తెలుస్తోంది. అండ్
చాలామంది దీని మూలాన లాభపడ్డారు. ప్రతి కథకి ఒక హీరో ఉంటాడు. ఎంత గొప్ప అబ్స్టకల్ని తను అధిరోహిస్తే అంత గొప్ప హీరో అవుతాడు. మీ కథకి మీరు హీరో అవ్వాలి. మీకంటూ మీరు ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవాలి. బ్యాంక్ క్లర్క్ ఉద్యోగం వచ్చింది కదా అని దాంతో సాటిస్ఫై అయిపోకూడదు. కనీసం గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చిందా లేదా అని సాటిస్ఫై అయిపోకూడదు. ఐపీఎస్ వచ్చినా సరే ఇదిగో ఐఏఎస్ అవ్వకూడదని నేను అనుకున్నాను కాబట్టి ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్. మీ కథకి మీరు హీరో అవ్వాలి. మీ కథని కొన్ని వందల మంది చెప్పుకోవాలి. అప్పుడే భారతదేశానికి మనం నిజమైన సర్వీస్ చేసినట్లు. మనల్ని మనం అప్లిఫ్ట్ చేసుకుంటే యూ కెన్ అప్లిఫ్ట్ ఆల్ అదర్స్. సో నాకు ఇచ్చిన టైం కరెక్ట్గా అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ పేషెంట్లీ లిసనింగ్ టు మీ. ఐ నో దట్ గుంటూరు అంటే గోంగూరకే ఫేమస్ కాదు, గుంటూరు అంటే ఘాటైన చిల్లీకే కాదు, ధీటైన కుర్రాళ్ళు కూడా ఉన్నారు, ధీటైన యువత ఉంది. దే విల్ బూమ్ విత్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ త్రూ దిస్ ఇంపాక్ట్. అండ్ ఇంపాక్ట్ స్టేజ్కి నన్ను పరిచయం చేసిన గంపా నాగేశ్వరరావు గారికి, ఈ డెకేడల్ గ్రోత్కి చూస్తూ ఉన్నాను. గ్రోత్ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎంతో ఎత్తుకు ఎదిగి ప్రతి రాష్ట్రంలో నలుమూలల వాళ్ళు యూత్ని ప్రభావితం చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ గంపా గారు అండ్ ఆల్ హిస్ టీమ్ ఫర్ దిస్ టైర్లెస్ ఎఫర్ట్స్. అండ్ ఆల్సో మోహన్ గారికి నాకు అద్భుతమైన రిలేషన్ ఉంది. ఐ వాల్యూ దట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నమస్తే. జై హింద్. ఐ రిక్వెస్ట్ తులసి రామచంద్ర ప్రభు గారు దయచేసి శ్రీధర్ బాబు గారికి చిన్న సన్మానం చేయాల్సిన కోరుతున్నాను సార్. మీ చేతుల పైన థ్యాంక్ యూ. ఎంత ఆనందంగా ఉందండి. నేను కూడా గుంటూరులో పుట్టుంటే బాగుండేమో.